ఈరోజు మనం మంగళగిరి పానకాల స్వామి క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వాస్తవంగా 2 దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండపైన దేవాలయంలో విగ్రహం ఏమీ ఉండదు. కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరుచుకున్న ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాల స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి పానకం అభిషేకం చేస్తే అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా అందులో సగమే త్రాగి మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. పానకాల స్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తూ ఉంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంత వలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గర పడినప్పుడు మాత్రమే పానకం ఒలికినప్పుడు ఈగలు చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు.